డిగ్రీ 6th సెమిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టు రకాలు, ప్రాజెక్టు నిర్వచనాల మీద ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. మెయిన్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు రివిజన్ లాగా అనిపిస్తుంది. ప్రాజెక్టుని నార్మల్గా మనం ఇంగ్లీష్ వర్డ్ ఇది. దీన్ని యోజన, నియోజనం, పరియోజన, పథకం అనేటటువంటి పదాలు సబ్జెక్టుకు వివిధ పేర్లు ఉండడం జరిగింది. ప్రాజెక్టు అనేటటువంటిది ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సబ్జెక్టుగా మనం తీసుకుంటాం. యోజన అనేటటువంటిది ఒక దాంట్లో, నియోజనం, పరియోజన అనేది, పథకం అనేటటువంటిది ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి పథకం అని పిలుస్తుంటాం. అదే విద్యార్థులకు ప్రాజెక్ట్ అని పిలుస్తుంటాం. మనం ఎంచుకున్నటువంటి టాపిక్, మన సబ్జెక్ట్ ఏది ఉంటుందో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఇట్లా యోజన, నియోజనం ఇట్లని పిలుస్తుంటాం. ప్రాజెక్ట్ అనేది ఒక ఆంగ్ల పదం అని గుర్తుంచుకోగలరు. అధ్యయనము, పరిశోధన, పరికల్పన, నివేదిక అనేవి ప్రాజెక్టులో అంతర్భాగాలు. ఇవన్నిటిని కూడా పరికల్పన, నివేదిక ఈ పాఠ్యాంశాలను కూడా మనం చదువుకుంటాం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అంతర్భాగంగా. అట్లాగే ఒక పనిని క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్టు. ఏదైతే ప్రాజెక్టు మనం ఇంగ్లీష్ పదంగా తీసుకుంటున్నామో, పథకం, నియోజన, యోజనగా చెప్పుకుంటున్నామో, ఇదంతా ఒక పని, దాన్ని క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోగలరు. అందులో భవనాలు కట్టడం ఉండొచ్చు, ప్రభుత్వ పథకాలది ఉండొచ్చు, విద్యాపరంగా ఉండొచ్చు, వైద్యపరంగా ఉండొచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు. అట్లాగే యోజన, నియోజనం, ఈ పరియోజన, పథకం ఇవన్నీ కూడా అన్నిటిలో కూడా అధ్యయనంలో, పరిశోధనలో, పరికల్పనలో, నివేదికలో అన్నిటిలో అదేవిధంగా పేర్లను ఇంగ్లీష్ పదమైనటువంటి ప్రాజెక్ట్ నేమ్తో పిలవడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. ఇందులో మీరు చూస్తున్నట్లు విద్యాపరంగా, నీటిపారుదల శాఖ పరంగా, వైద్యపరంగా, అట్లాగే ఏదైతే డిపార్ట్మెంట్ చేంజ్ అవుతూ ఇంజనీరింగ్ పరంగా, ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు ప్రాజెక్టులు అనేటటువంటివి ఉంటాయన్నమాట. మొత్తంగా ప్రాజెక్టులు అనేటటువంటివి 4. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 4 గురించి డెప్త్గా రాస్తానంటే ఇది ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు, నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు. శాస్త్ర సాంకేతికము, నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్, ప్రభుత్వ పథకాలు, అట్లాగే సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అనమాట. అట్లాగే మొదటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం చూస్తే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఎలా ఉంటాయి? నార్మల్గా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయంటే, ఏదైనా ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారనుకో, అందులో చంద్రయాన్ 2నా, 3నా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇట్లా ఒక ప్రాజెక్టుని తీసుకుంటారు. గవర్నమెంట్ ఒక ప్రాజెక్టుని ఇస్తుంది. లేదంటే గవర్నమెంట్కి కూడా ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఒక కొలమానం, లేదా ఏదైతే ఈ పవర్ విండోస్కి సంబంధించి, సోలార్ సిస్టానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఇస్తుంది. ఆ ప్రతిపాదన అనేటటువంటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అది ప్రభుత్వం అనివచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఉండొచ్చు, సంస్థలను ఉండొచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయంటే, ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ముందే నిర్మించుకొని, అంటే ఒక అవసరం, మనిషికి కావాల్సినటువంటి ఒక అవసరం కోసం, మానవ మనుగడ కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఉంటాయి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ పెట్టిననుకో, దీనికి సంబంధించి నీటి ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్కు సంబంధించి రామగుండం ప్రాజెక్టు, యాదాద్రి ప్రాజెక్టు, ఈ విధంగా వివిధ ప్రాజెక్టులు ప్రభుత్వం ఆధీనంలో కావచ్చు, ప్రైవేట్ సంస్థల ఆధీనంలో కావచ్చు, కాంట్రాక్టర్ల ఆధీనంలో కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించినటువంటివి ఉంటాయి. రోడ్డు మరియు భవనాలకు సంబంధించి మైనింగ్ ప్రాజెక్టులు, ఇప్పుడు మైనింగ్ ఎట్లా అంటే మనకు సింగరేణి ప్రాజెక్టు, అట్లాగే కేజీఎఫ్ అని చెప్పి కర్ణాటకలో ఒక ప్రాజెక్టు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు. రోడ్డు భవనాలకు సంబంధించి భవనాలు అనేటటువంటి ప్రభుత్వ భవనాలు కావచ్చు, ప్రైవేటు భవనాలు కావచ్చు, వైద్యపరంగా ఉండేటటువంటి భవనాలు కావచ్చు, విద్యాపరంగా ఉండేటటువంటి భవనాలు కావచ్చు, ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రభుత్వ రవాణా అంటే ప్రభుత్వం ఆధీనంలో రోడ్డు అనేటటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. రోడ్డు రవాణా వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో రోడ్ లైన్లు, అది హైవే లైన్ల, నార్మల్ లైన్ల, విలేజ్లలో ఉండేటటువంటి సీసీ రోడ్ల, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చెప్పొచ్చు అనమాట. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, ఇటువంటివి అన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి
ప్రాజెక్టులు ఇప్పుడు ప్రీ బస్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, అటువంటిది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఒక శాఖ డైరెక్టరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు, ప్రభుత్వ అడ్వైజరీ చీఫ్ సెక్రటరీ ఆధీనంలో ప్రభుత్వ పథకాలు అనేటటువంటి అమలు జరుగుతుంటాయి అనేటటువంటి అంశాన్ని రాయండి. మీ సొంత మాటల్లో రాయొచ్చు ఇవన్నీ కూడా. ఇక సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అనేటటువంటి మొదటిది సాహిత్యం, సామాజికం, ఈ రెండు వేరువేరు. అట్లాగే ఇందులో అధ్యయన ప్రాజెక్టులు అని చెప్పి చెప్పుకోవచ్చు. సామాజికంగా ఉండేటటువంటివి అంటే ఒక ఎజెండా, అది పత్రిక పరంగా కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో బిజినెస్ పరంగా ఉండొచ్చు. సాహిత్యం అనేటటువంటిది కేవలం అక్షరాలు, ఏదైతే కథ, నాటకం, నవల ఇట్లాంటి కేటగిరీలు, వచనం, పద్యం ఇటువంటివి ఉంటాయి కదా, సాహిత్యానికి సంబంధించినటువంటి భాషాపరమైనటువంటి అంశం అది ఒక ప్రాజెక్టుగా ఉంటుందన్నమాట. 4 ఉంటాయి. ఈ 4లో సాహిత్యానికి సంబంధించి మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. మేజర్ ప్రాజెక్టులు ఇవి సంస్థలు నిర్వహిస్తారు. మైనర్ ప్రాజెక్టులు అంటే 2 లేదా 3 చేస్తారు. వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఒకే వ్యక్తి చేస్తాడనమాట. ఇక అధ్యయనము, పరిశోధన, పరికల్పన, ఊహ, నివేదిక అన్నిటిలో 4 ప్రాజెక్టులు 4 రకాలుగా ఉంటాయని చెప్పి. ఇక ఎగ్జాంపుల్గా జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులు అనే డిగ్రీలో ఉంటాయి కదా, నేను కూడా చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాజెక్టు ప్రత్యక్షంగా నేను పాఠ్యాంశం చెప్తున్నా, నేను కూడా డిగ్రీ విద్యార్థిని కాబట్టి అది అప్పుడు ప్రాజెక్టు పరిచయంలో భాగంగా నేను కూడా ప్రాజెక్టు పరిచయానికి సంబంధించినటువంటి అటెండ్ కావడం జరిగింది. అట్లాగే ఏదైనా మనం ఎంచుకున్న పనిని ఒక క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్ట్ అనేటటువంటి అంశాన్ని డెప్త్గా రాయండి. ఇది ప్రాజెక్టులోని రకాలు ఎన్ని రకాలు ఉంటాయని ఆ 4 రకాలకు రాయడానికి ప్రయత్నం చేయండి. సైన్